హాయ్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా జాయిన్ అయ్యా? రికమెండేషన్తో జాయిన్ అయ్యాను. పా టైమింగ్ అదిరిపోయిందండి. పర్ఫార్మెన్స్ ఇంకా అదిరిపోతుంది. నా పేరు సరియు. వావ్, వండర్ఫుల్ నేమ్. నా పేరు రేయ్ సుబ్బారావు. సుబ్బారావా? పిల్ల సరియు. సరియు రే. ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి సైట్ కొట్టడం కాదు, వర్క్ చేస్తావు. అవతల క్లయింట్స్ నన్ను దొబ్బుతున్నారు. సుబ్బారావు కాదు, సుభాష్. ఎన్నిసార్లు చెప్పాలని? నువ్వు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్. మరి ఒక్క వీడియో అయినా సరిగ్గా ఎడిటింగ్ చేసావురా? యదమోహం వేసుకొని నీకంటే ఆ పెళ్లి వీడియోలు తీసే వాళ్ళని పెట్టుకున్నా ఇంకా బాగా పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని సరిగ్గా ఎడిటింగ్ చేయలేదో పుల్లపైని బంగారం కొట్టినట్టు కొడతా. ఆ కృష్ణగాడు ఎక్కడ? కనబట్లా, ఇంకా రాలేదు. బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? కడుపు కన్నం తింటున్నా, గడ్డి తింటున్నా? వాడు లేట్ వస్తే నన్ను తిడతారేంటండి? అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద బాంబులేలా, అలాగే ఇది కూడా. వాడు రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పు. ఈ రోజు వాడి బూజు దులిపేస్తా. ఆఫీస్ ఎన్నింటికి? 10కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. టైంకి రావాలని తెలీదా? తెలుసు. తెలిసి కూడా 10:30కి ఎందుకు వచ్చావు? లేట్ అయింది కాబట్టి. ఎందుకు లేట్ అయింది? 10:30కి వచ్చాను కాబట్టి. ఎగిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. ఈ పనికి మళ్ళీ పంచులు నా మీద కాదు, నువ్వు రాసే కథలవే. ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మొగుడు పెళ్ళాల వ్యూస్ కూడా మిలియన్స్ లో రీచ్ ఉంటుంది. నీ యదమోహం వేసుకొని నువ్వు రాసిన ఒక్క ఎపిసోడ్ అయినా వైరల్ అయిందరా? నేను హీరోగా చేద్దామని రాసుకున్న సిరీస్ వేరే ఎవరినో పెట్టి చేస్తే అలాగే ఉంటది మరి. నువ్వు హీరో ఏంట్రా ఎండు ఖర్జురో మొహం వేసుకొని? కంపెనీ మూతపడితే అడుక్కు తింటావా రోడ్ల మీద? నా టాలెంట్ మీకు తెలియట్లేదు. ఏదో ఒక రోజు నేను హీరో అవుతా. ఆ రోజు మీరు ఆటోగ్రాఫ్ అడిగితే మాత్రం సచ్చినాయవనో ముందే చెప్తున్నా, ఆ తర్వాత ఫీల్ అవ్వ. ఏంటి కృష్ణ, లోపల ఏం జరిగింది? ఏంటి ఫేస్ బాగా ట్యాన్ అయిపోయింది? ఆ సరయుది టాలెంట్ లేకపోయినా రికమెండేషన్తో జాయిన్ అయింది. ఆ శ్వేతది సిరీస్ మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సీజన్ కంప్లీట్ చేసింది. వాళ్ళనేమందో నేను కనబడితే చాలు మోదీని చూసిన మమతా బెనర్జీ లాగా రెచ్చిపోద్ది. కేర్ఫుల్ కృష్ణ, దీది చాలా డేంజర్. ఏ సీసీ కెమెరాకి దొరికినా కనుమరుగైపోతావు. ఈ రోజుల్లో అందమైన ఆడపిల్లగైనా పుట్టాలి, లేదంటే ఖరీదైన కుక్క పిల్లగైనా పుట్టాలండి. కానీ మగాడిగా మాత్రం పుట్టకూడదు. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మబ్బునా కూడా అంటారు. పెళ్లి చేసుకున్నట్టే గాలినా కూడా అంటారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే ఈడు దీనికి కూడా పనికిరాడు అంటారు. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఈడి పోలికలు వచ్చాయంటారు. అదే ఆడపిల్లలు అయితే చదువు అవ్వకపోతే ఏదో ఒక ఎదోకిచ్చి కట్టబెడుతుంది అంటారు. చేసుకోనంటే ఏ ఎదవని ప్రేమిస్తుందా అంటారు. చివరికి తిన్నదరక్క వాంతులు చేసుకున్నా ఏ ఎదవ చేసిన పను. వాళ్ళు తప్పు చేసినా మనకే తిట్లు, మనం ఏమి చెయ్యకపోయినా మనకే తిట్లు. మళ్ళీ ఏదో పగలు కొట్టింది. ఏదో ఒకరోజు నా తలబద్దలు కొట్టేదాకా నిద్రపోదు. చిన్న పిల్లను పట్టుకుని ఏంటమ్మా నువ్వు? తెగుతుంది. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను. పర్లేదురా నాన్న, గ్లాసే కదా, ఇంకోటి కొనుక్కుందాం. అసలు నీకు నా మీద కోపం ఎందుకు రాదు నాన్న? మీ అసలు నాన్నకి మాట ఇచ్చానే, నిన్ను సొంత కూతురులా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో, ఆడి దెయ్యమైన ఆయనకాలు తిరుగుతాడు. ఇదంతా నేను తుడుస్తాలే కానీ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. దానికి ఎందుకురా చదువు? ఇంట్లో ఉండని. ఇంటి పని వంట పని నేను నేర్పిస్తాను. ఆడపిల్లలు చదువుకుంటేనే ఇల్లు బాగుంటది, ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటది. గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించొచ్చు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్కూల్కే పంపించక్కర్లేదు. పిల్లలకే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. అయినా నీకు ఏ లోటు చేయట్లేదు కదా, దాని విషయంలో అడ్డురాకు. ఏం చదువు లేకుండా మేము బతకలేదా? మిమ్మల్ని అందరినీ పెంచలేదా? మీ రోజులు వేరు, ఈ రోజులు వేరమ్మా. ఎవడెప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే స్వతంత్రంగా బతకగలదు. సంపాదించిన డబ్బంతా దీని చదువుకే తగలేస్తే రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకేం పెడతావురా? నేను అసలు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా. ఓకే అరే ఏంట్రా నీ సీక్రెట్? అమ్మాయిలంతా పడి చచ్చిపోతున్నారు. బుర్రని ఎప్పుడో చల్లంగా ఉంచుకోవాలి. కిక్ బటోస్కి డైలాగులు చెప్పామంటే తొక్క తీస్తా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. ఒక మంచి అమ్మాయిని చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి చేపిస్తారా? నీ దగ్గరున్న సద్దన్నం నాకు పెడితే నీకు ఆకలేకుండా మందిస్తానంట మీలాంటోడే. మీకే దిక్కు లేదు, మీరేంది నాకు చేసేది? అంత మాట అనకరా. కొంత పెద్ద మనసు చేసుకుని నీ సీక్రెట్ ఏంటో చెప్పు. ఖర్చు అవుద్ది. ఎంత? ఇన్స్టాగ్రాములో ప్రోడక్ట్ ప్రమోషన్కి ఒక పోస్ట్ పెట్టాలంటే నేను కనీసం 25,000 తీసుకుంటా. లైఫ్కి సంబంధించిన అడ్వైస్, జీవితం డిపెండ్ అయి ఉంది. మీరే చూసేయండి మరి. 25,000? పరమజ్యోతి ఫాలోయింగ్ మీకు తెలీదు.